మరణాత యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ 2025 జూన్ తేదీ నేటి దిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనలను పేరు పెట్టి పిలిచిన యెహోవా దేవుడు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనలను ఈ భూమి మీదకు పిలిచి ఉన్నాడు. మన పేరు కూడా ఆయనే పెట్టి ఉన్నాడు. పేరు పెట్టిన ఆయనే రక్షణలోనికి సన్నిధిలోనికి పిలుచుచున్నాడు. పిలిచినవాడు మరిచేవాడు కాదు, ఎడబాసేవాడు అంతకన్నా కాదు. నిన్ను విడువను, ఎడబాయను, నీ వద్దనే ఉంటాను. అంతేకాక అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంధకార స్థలములలో కటిక చీకటి ఉంటుంది. అక్కడ మిలమిలా మెరిసే బంగారం ఉన్నను, వెండి ఉన్నను, చివరకు ప్లాటినం ఉన్నను కనబడదు. ఇక్కడ మన కోసం సిద్ధం చేసిన ఆయనకే తప్ప ఇంకెవరికినే కనబడదు. ఒకవేళ అక్కడ వెలుగున్నా మన కన్నులకు అంధకారం ఉండవచ్చు. ఆయన వెలుగు మన అంధకారమును తీసివేసి ఆయన ఇచ్చే ధనమును ఆయన బిడ్డలమైన మనకు దొరికేటట్లు రహస్యమైన స్థలములను బహిరంగపరిచి నిరంతరమైన కృపలో నిలుపుతాడు. కావున ఇట్టి ఆశీర్వాదములను దీవెనలను పొందగల భాగ్యములతో మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువు నామమున నింపబడుదుము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీవు చెప్పిన మాటలు ఎన్నడూను నిరర్ధకం కాలేదని గొప్ప వాగ్దానం అనుగ్రహించిన నీ ఆదరణకై, నీవిచ్చిన సాంత్వనకై కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము. మేము ఎన్నో వాగ్దానాలు పొందుతున్నాము, వింటున్నాము, కానీ అవి నెరవేర్పులోనికి రావడం లేదని కలత చెందుచున్నాము. నా యేసయ్య, నన్ను కరుణించలేదని హృదయ వేదన కలిగి ఉంటూ ఉన్నాము. అయితే అవి సాధించుకునే పట్టుదల గల ప్రార్థనలు చేయలేకున్నాము. మేము నిరంతరము జీవన విధానంలో పడి నీ సముఖమున మొరపెట్టుకుని సాధించలేకున్నామని గ్రహించలేక చింత కలిగి ఉన్నాము. ఇక నుండి అయినా గొప్ప తీర్మానం తీసుకుని నిరంతరమును పొందడానికి సన్నిధిలో ప్రార్థించగల శక్తిని మాకు దయచేయము. నీవు చెప్పిన మాటలను, వాగ్దానములను సార్థకత చేసుకునే దైవస్థితిని మాకు అనుగ్రహించుము. మా పిల్లలను, మమ్మును, మా కుటుంబములను, మాకు గల ప్రతి స్వాస్థ్యమును నీకు సమర్పించుకుని రెండింతల ఫలములను పొందగల భాగ్యములను అనుగ్రహించి బలపరచమని కోరి ప్రార్థిస్తూ, నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రభువా, నీకు సమీపముగా ఉండి మొరపెట్టుచుండగా మమ్మలను పేరు పెట్టి పిలిచినవాడా, ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము. కువైట్లో ఉన్న నానిబాబు గారిని, వారి కుటుంబము ఇండియా వచ్చుచుండగా సురక్షితముగా నడిపించుము. అన్ని పనులలో తోడుగా ఉండుము. గంగా భవానీ గారి కుటుంబం కొరకు అనిత గారిని, చుక్క శిరీష గారిని, రాధా గారిని, రాధా సత్యం గారిని, రాజీ యాదవ్ గారిని, నూతక్కి రత్నకుమారి గారిని, అరవ శరత్ బాబు గారిని, అరికెటు వీణా గారిని, ఘంటసాల నయోమి గారిని, నూకతట్టు కుమారి గారిని, ముద్దని లావణ్య గారిని, ప్రవీణ్ ముల్లంగి గారిని, మనోహరం గారిని, చిలక రామకృష్ణ గారిని, మాలా సుజాత గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, గొల్లపల్లి పుష్ప గారిని, గణేష్ చిన్ని గారిని, కేకేఎస్ గారిని, బంగారం పద్మిని గారిని, మౌనాకర్ గారిని, సందీప్ సుహాస్ గారిని, కృష్ణవేణి గారిని, షడ్రక్ గారిని, వెంకట వీర్రాఘవులు గారిని, ఎస్ రామకృష్ణ గారిని, పి సుజాత గారిని, కొమ్మబత్తుల యోసేపు గారిని,
నాగమణి గారిని, ఆదర్శ్ గణేష్ గారిని, శ్రీదేవి గారిని, అనిల్ గారిని, ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుచున్నారు. వారిపై నీ కృపా మేఘము ఆవరింపచేయము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయుమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున సంపూర్ణ స్వస్థతలు, ఆత్మీయ శారీరక ఫలములు, నూరంతల ఆశీర్వాదములు విజయుడైన యేసుక్రీస్తు మన ఎల్లరిపై కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాథ.